హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఇందులో మనం చూసినట్లయితే ఒక జిల్లా నుంచి చాలా ఖాళీలు ఉన్నాయి అక్కడ. అంతేకాకుండా ఖాళీల భర్తీ విషయము ఉన్నతాధికారులకు పంపించాం, అంటే ప్రభుత్వానికి ఇవ్వడం అయితే జరిగింది. అతి త్వరలోనే నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 CPT ఫుల్ సిలబస్ అయితే PDF మన దగ్గర ఉందండి. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు చూద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగం వీరికి అన్యాయం అంటూ మరొక అప్డేట్ ఉంది. ఎవరికి ఏంటి అనే వివరాలు కూడా చూసేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. PDF మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ PDF కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఉద్యోగాలు లేకుండే రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా నవరత్నాల పేరుతో ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన దివాలా కోరు జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని జైభీం భారతి పార్టీ వ్యవస్థాపాధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. శనివారం గాంధీనగర్లోని రామా ఫంక్షన్ హాల్లో జైభీం పార్టీ ఈ యొక్క సమావేశం నిర్వహించి ఈ విధంగా చెప్పారు. మరి జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని శ్రవణ్ అన్నారు. 2019 వరకు రాష్ట్రంలో 2,48,000 ఖాళీలు ఉన్నాయని. ఓకేనా. మరి ఇప్పటి వరకు 6.48 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని, జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన ఉద్యోగాలు అదే సంవత్సరం పూర్తి కావాలన్నారు. అయితే వాలంటీర్లను లక్షలాది మందిని నియమించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. వారికి కేవలం 5,000 రూపాయలు ఇస్తున్నారు. జగన్ పొద్దున్నే లేస్తే ఎవరికి కేసులు పెడదామని చూస్తుంటే ఒక కంపెనీ తెద్దామని ఆలోచించడం లేదని, నిరుద్యోగము భారీగా పెరుగుతుంది, దాన్ని చూడడం లేదంటూ ఈ యొక్క సమావేశంలో మాజీ న్యాయమూర్తి అయితే మాట్లాడడం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము. సో ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పాను నేను, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులకు CPTలో అర్హత తప్పనిసరి. సో దీనిపైన చాలామంది నన్ను ఒక డౌట్ అయితే అడిగారు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ వచ్చి CPT ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఎలా అంటే, సింపుల్ అండి. మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా కూడా వితిన్ 1 yearలో మనం రాసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. వితిన్ 1 yearలో పాస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు దీన్ని కండక్ట్ చేస్తారు. వారు ఎగ్జామ్ కండక్ట్ చేయండి, ఎవరేం చేయలేరు కదా. సో కాబట్టి వస్తే ముందుగానే వస్తుంది, నోటిఫికేషన్కి ముందు నోటిఫికేషన్ CPTది.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ది. ఆ సిలబస్ కూడా మీకు పీడిఎఫ్ ఇస్తాను, చదువుకోవచ్చు. అయితే అలా ఇస్తారు. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కూడా 1 ఇయర్ గ్యాప్, 1 ఇయర్ ఛాన్స్ ఇస్తారు. 1 ఇయర్లో మల్టిపుల్ టైం నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో పాస్ అయితే సరిపోతుందండి. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఓన్లీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అభ్యర్థులకు మాత్రమే అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. సచివాలయ అభ్యర్థులు మేము కూడా రాయాలని చెప్పేసి అడిగారు. మీకు అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్, కానిస్టేబుల్ ఉద్యోగం కలేనా, 1500 మంది హోంగార్డ్ ఆశలు ఆవిరి. 25% రిజర్వేషన్ కన్నా కట్ ఆఫ్ మార్కులు 80 వరకు పెట్టడంతో అర్హతకు దూరం. యూనిఫామ్ వేసుకోవాలని, పోలీస్ శాఖలో పర్మనెంట్గా సేవలందించాలని ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసిన అవకాశాలు చిక్కక హోంగార్డులుగా చేరిన వారెందరో. ఇలా సర్వీస్ ఉన్నందున అవకాశాలు అందిపుచ్చుకుని కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలి అని ఇది హోంగార్డుల ఆశయం. ఈ తరుణంలో రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లో వారికి కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే వారి ఆశలు నెరవేరే అవకాశము 3 నెలల్లోనే ఆవిరైంది. ప్రాథమిక పరీక్షా ఫలితాల విడుదలతో ఊహించని షాక్ తగిలింది. దీంతో లబోదిబోమంటున్నారు. సో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? రాష్ట్రంలోని పోలీస్ శాఖలో సుమారు 12,000 మంది వరకు హోంగార్డులు పనిచేస్తున్నారు. తాజా రిక్రూట్మెంట్లో శాంతి భద్రత విభాగం అంటే లా అండ్ ఆర్డర్లో 15%, 537 పోస్టులు, ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీలో 25% అంటే 630 మంది రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 12,000 మంది హోంగార్డులు పనిచేస్తుండగా సుమారు 1,167 పోస్టులు అంటే 10% మంది ఛాన్స్ వచ్చింది. అయితే 34 ఏళ్లలోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో అర్జీ పెట్టిన వారందరికీ కానిస్టేబుల్ ఖాయమని సంబరపడ్డారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందున రాత పరీక్షలో పాస్ అయితే చాలు, దేహదారుఢ్య, నెక్స్ట్ శారీరక సామర్థ్య పరీక్షలు పెద్ద కష్టమేమీ కాదనుకున్నారు. గత డిసెంబర్లో దరఖాస్తు చేసుకుని జనవరి 22న ప్రాథమిక పరీక్ష రాశారు. అయితే దరఖాస్తు చేస్తున్న వారే 1,500కు మించి లేకపోవడంతో ఎవరికి వారు తాము కానిస్టేబుల్ అయినట్లేనని సంబరపడ్డారు. ఎందుకంటే కాంపిటీషన్ లేదు, ఆల్రెడీ కొన్ని పోస్టులు రిజర్వ్ చేసి పెట్టడంతో. ఓకేనా. మరి కారణమిదే కరుణించారు. ఏపీ పోలీస్ శాఖలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున తాము సెలవులు ఇవ్వలేదని, తమకు అందుకే కనీస అర్హత మార్కులు సాధించలేకపోయామని హోంగార్డులు ఆపోతున్నారు. కానిస్టేబుల్తో సమానంగా కొన్ని చోట్ల ఎక్కువగా పనిచేసే తమకు సిబ్బంది కొరత వల్ల పై అధికారులు సెలవులు ఇవ్వలేదని నిట్టూరుస్తున్నారు. మరికొంతమంది అయితే తమకు లీవ్ ఇచ్చే అవకాశం ఉన్న ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోతే ఆ రోజు వేతనం 710 రూపాయలు కట్ అవుతుందని, నెలంతా పనిచేస్తే 21,000తో బతకడమే కష్టంగా ఉంటే ఇక సెలవులు తీసుకోవడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. సో అంటే వీరికి కూడా ఏమైనా కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి అనేటువంటిదైతే డిమాండ్గా ఇక్కడ ప్రధానాంశం అయితే చూడవచ్చండి. సో మరి ఇంకా నిర్ణయం అయితే ఏం లేదు. ప్రభుత్వ అధికారులను, పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించామని చెప్తున్నారు. కానీ చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో. నెక్స్ట్ సచివాలయానికి సంబంధించిన అప్డేట్. సచివాలయం సరే, మరి ఉద్యోగులేరి. సచివాలయ వ్యవస్థలో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. అన్ని శాఖల అధికారులను ప్రజలు అందుబాటులో ఉంచి సేవలు మరింత చేరువ చేస్తున్నామని పాలకులు పదే పదే గొప్పగా ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సచివాలయ వ్యవస్థను మూడేళ్ల నాడు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసింది. వాటిలో పూర్తి స్థాయి అధికారులను నియమించలేదు, సౌకర్యాలు కూడా కల్పించలేదు. చాలా చోట్ల ఖాళీలు. సో ప్రజలకు సేవలను సక్రమంగా అందించలేకపోతున్నాయండి. మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లి సచివాలయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 4 ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీని పరిధిలో కదిరి, నాయుడుపల్లి, కుంటనీళ్లపాడు, అనంతపురము, ఎస్సీ, బీసీ కాలనీలు, పిఎస్పల్లి గ్రామాలు మొత్తం సుమారు 3,500 మందికి పైగా జనాభా ఉన్నారు. సేవలు అందించేది మాత్రం 4 అంటూ ఇక్కడ తెలియజేశారు. సో ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, ఏఎన్ఎం, పశుసంవర్ధక శాఖ సహాయకులు పనిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, మహిళా పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో ఇన్ఛార్జీలు ఉన్నారు అంటూ ఇది ఒక్క దగ్గరనే కాదండి.
రాష్ట్రంలో దాదాపుగా 20,000 ఖాళీలైతే ఉన్నాయి. అందులో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామంటూ మనకు చెప్పారు ఆల్రెడీ. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఎమ్మెల్సీ కోడ్ వల్లనే ఆగిందని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే నియామకానికి చర్యలంటూ ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు. మస్తాన్ ఖాన్ గారండి, ఈఓ పిఆర్డి మరిపాడు. పంచాయతీ కార్యదర్శితో సహా కొన్ని శాఖలకు ఇన్ఛార్జీలను నియమించాం. ప్రజాసేవలు, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి ఖాళీలు అయితే సీఎం టేబుల్ పైకి అయితే వెళ్ళాయండి, అందులో డౌటే లేదు. సీఎం గారు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. సో మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లనే ఆగినట్లుగానే కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ విడుదలయ్యే నోటిఫికేషన్ మాత్రం సచివాలయం అనే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం టైం పట్టొచ్చండి. ఇంకా సిలబస్ పైనే, ఇంకా సిలబస్ అయితే అఫీషియల్గా మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో లేదు, ఎప్పుడైనా అప్డేట్ చేయవచ్చు. ఓకే. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక చూడండి. 24 ఫిబ్రవరి 2023 లేటెస్ట్ సిలబస్ ఇది. మొత్తం 100 మార్కులకు గాను ఇదైతే కండక్ట్ చేస్తారు. 60 నిమిషాలు, 1 అవర్. ఓకే. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 30 మార్కులు రావాలి, బీసీలకు 35 మార్కులు రావాలి, ఓసీలకు 40 మార్కులు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 35 మార్కులు వస్తే సరిపోతుందండి. ఓకే, ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. మరి ఇంట్రడక్షన్ టు సిలబస్, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ యొక్క హిస్టరీ మొత్తం అడుగుతారండి. బేసిక్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ఓకే. కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అండి, ఎలాంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తారు ఏంటి అనేది కంప్లీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఓన్లీ బేసిక్స్ అండి. ఓకేనా. ఎలక్ట్రానిక్ మెయిల్, ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. వరల్డ్ వైడ్ వెబ్, ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ పార్ట్ బిలో ఆఫీస్ సూట్ అనేది ఉంటుంది. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ అని ఉంటుంది. ఫైల్ ఆపరేటింగ్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్. ఎంఎస్ ఆఫీస్ అండి మెయిన్గా కంప్లీట్ చెప్పాలంటే. ఎంఎస్ ఆఫీస్. వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ లిబరే ఆఫీస్. నెక్స్ట్ వన్ స్ప్రెడ్షీట్ మేకింగ్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం వర్క్ అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్లోనే ఉంటుంది. స్ప్రెడ్షీట్స్లోనే మనకు వర్క్ అంతా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కంప్లీట్ పరిజ్ఞానం అయితే ఉండాలి. స్ప్రెడ్షీట్స్లోనే వర్క్ అంతా అండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్, ఎంఎస్ పవర్ పాయింట్ ఎట్స్ ఈక్వలెంట్ ఇన్ లిబరే ఆఫీస్. నెక్స్ట్ అపాచీ ఓపెన్ ఆఫీస్, నియో ఆఫీస్ ఫర్ విండోస్, లైనెక్స్, ఎంఎస్ మ్యాక్ ఓఎస్లో కూడా చూడాలి అంటూ తెలియజేశారు. అసెస్మెంట్ ప్యాటర్న్, టెస్ట్ మే బీ డిజైన్డ్ టు యాక్సెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసిక్యూస్. 20% మార్క్స్ ఎంసిక్యూస్లో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి, కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ వేర్ దే నీడ్ టు డూ, అంటే లైవ్గా చేయాల్సింది ఉంటుందండి. ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అంటూ 25% మార్కులు దానికి ఉంటాయి. ఇవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ పైన కొన్ని మార్క్స్ ఉంటాయండి. ఆర్గనైజింగ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ 15% మార్కులు. ప్రిపేరింగ్ ఎక్సెల్ షీట్ మోస్ట్ ఇంపార్టెంట్ 20% మార్కులు. ప్రిపేరింగ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి. ఓకేనా, దానికి ఒక 20 మార్కులు అయితే ఉంటాయంటూ తెలియజేశారు. కంప్లీట్గా 100 మార్కులకు 1 అవర్ ఎగ్జామ్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.